ఎప్పుడు ఏం చెప్తాడంటే, మీరు బాగా గుర్తుందో లేదో నాకు తెలియదు, ఆ మీడియాలో అతను మా ఎంపీటీసీ చేసినోడు ఎమ్మెల్యేడే అని కూడా అతను ఏంటో నాకు తెలిసింది కాదు. ఆడు ఎంపీటీసీ చేసినోడు ఎమ్మెల్యే ఎలా అయ్యాడో చూశారు. వీడు బర్తరఫ్ అంటారేంటి? ప్రజలు ఏమో 2,13,000 చిల్లరే నిన్ను బర్తరఫ్ చేశారు కదా, ఇంక నిన్ను ఎవడు బర్తరఫ్ చేస్తాడు బొక్క? నువ్వు నన్ను బర్తరఫ్ చేయడానికి పవన్ కళ్యాణ్కి అసలు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళగలదు నువ్వు? ఎందుకని లేనిపోయి నీ బతికేందుకు? ఇంకా ఎలాగోలాగే అదేదో ఆ రక్తం అమ్మ బతుకుతున్నావు, పిల్లలేమో విద్యని చేసి ఆ దొంగ ఎగ్జామ్స్ అన్నీ రాయించి ఏదో బతుకుతున్నావు, బతుకు. ఈ మధ్య ఏదో వాళ్ళ పేర్ల మీద వీళ్ళ పేర్ల మీద గోల్డ్ షాపులు పెట్టావు, కోనసీమలో భూములు కొనుక్కున్నావు, అవి ఎక్కడో కూడా 80 ఎకరాలు ఎంత కొబ్బరి తోట కొన్నావు, మందు అమ్ముతున్నావు గట్టిగానే. మేము లిక్కర్ షాపులు చూడు, ఎవడికి జనసేన వాడికి ఓటాలు లేవు, టెండర్లు ఎవడ వేసుకుంటే ఆడికొని వదిలేసాం. మీ వైసీపీ వాళ్ళు కూడా వేసుకున్నారు 6 షాపులు, మీ వైసీపీ వాళ్ళు కూడా ఇంచక్క చేసుకుంటున్నారు. ఎవడైతే వ్యాపారం చేసుకోమని అని కనీసం వాటర్ ప్యాకెట్ అడిగేమో అడుగు, వ్యాపారం చక్రంగా చేసుకుంటారు బాబు, ఇబ్బంది లేదని చెప్పాం. అన్ని వ్యాపారాలు జాగ్రత్తగా చేసుకో, ఆరోగ్యం జాగ్రత్త, అనవసరంగా నా గురించి పెట్టుకోకు, నేను మంచివాడిని కాదు. గతంలో నీకు అనవసరం చిన్నది గెలుకో, నీ పదవి కూడా దబ్బాను, నన్ను మళ్ళీ గెలక్కో. నాకు ప్రజలతో పనులు ఉన్నాయి, వెళ్ళిపోతాను, కొంచెం ఏమనుకోవద్దు.